టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోటా 4 దశాబ్దాలుగా సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. ఇక కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోటా తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోటా కూడా మొదట్లో డాక్టర్ కావాలనుకున్నారు. అయితే యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరిగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు. 2003లో వచ్చిన స్వామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కాంతడి ఆయన చివరి తమిళ సినిమా. 1987లో విడుదలైన కేవలం నటుడిగా కానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్గా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. ఇక 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. ఇక 2015లో పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో తనదైన ముద్ర కూడా వేసుకున్నారు. ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కోటా శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోటా శ్రీనివాసరావు నటన ప్రతిభను కొనియాడుతూ ఆయనతో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారు ఆ పేరే చాలు, ఎనలేని నటన చాతుర్యం, ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇక కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను, ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.